అయిపోయింది కాంగ్రెస్ పని 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మోసం దగ అన్ని అబద్ధపు హామీలు ఇచ్చిందనేటువంటి విషయం ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది అయిందా లేదా బస్సు తప్ప అంతా తుస్సే అవునా కాదా ఏమైనా చేసిండ్రా అన్ని అబద్ధాలు మాట్లాడిండ్రు బాండ్ పేపర్లు వంచిండ్రు బాండ్ పేపర్ల మీద ఒక దిక్కు బట్టి సంతకం పెట్టిండు ఇంకో దిక్కు రేవంత్ సంతకం పెట్టిండు ఇద్దరు సంతకం పెట్టిండ్రు నమ్మిచ్చిండ్రు కాళ్ళల్లో పట్టిండ్రు చేతులల్లో పట్టిండ్రు 100 రోజుల్లో ఇచ్చేది ఖాయమన్నారు నమ్మిచ్చి మోసం చేసిండ్రు నిజంగా అమలైనయా 6 గ్యారెంటీలు అమలైనయా 100 రోజులు పోయి 180 రోజులకు వచ్చింది ఏమైనా ఆయన 100 రోజులు దాటినాయంటే మొన్ననే వాళ్ళకి వచ్చినాం కదనే అని సన్నాయి నొక్కులు నొక్కుతుడు మరి ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు తెలియదా 100 రోజుల్లో 6 చేస్తాం అనలేదా అయినా 6 అయినాయే మొదటిది మహిళలకు 2500 రూపాయలు మహాలక్ష్మి వచ్చిందా రెండవది రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిందా రైతులకు 7500 రూపాయల రైతు భరోసా వచ్చిందా మూడవది 500 వడ్లకు బోనస్ వచ్చిందా నాలుగవది నిరుద్యోగ భృతి 4000 అందిందా ముసలోళ్ళకు అవ్వ తాతలకు 4000 పెన్షన్ వచ్చిందా పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అందిందా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ వచ్చిందా అన్ని అబద్ధాలు ఎన్నికటి కట్టేదో నమ్మి నాన్న వస్తే మొత్తం పుచ్చులైందట ఇవాళ కాంగ్రెస్ కు నమ్మి ఓట్లేస్తే అంతా మోసమే ఏమంటున్నారు ప్రజలు వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు